హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుధా గార్డెన్స్ అండి. ఇవాళ సున్నిపిండితో సోప్ తయారు చేస్తామండి. ఇది గోట్ మిల్క్ బేస్ అండి. ఇప్పుడు బేస్ని కట్ చేసుకుంటాము. ఇట్లాగా ఈ ముక్క కట్ చేసి ఇప్పుడు చేస్తామండి. దాంతో దీన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇట్లా ఇలా పీసులుగా కట్ చేసుకోవాలండి. అన్నీ కొంచెం చిన్న చిన్నగా కట్ చేస్తే మనకు త్వరగా మెల్ట్ అవుతాయి. కొంచెం పెద్దవైతే మళ్ళీ కొంచెం లేట్గా అవుతాయి. అందుకని కొంచెం చిన్నగానే ఇట్లాగా పీసులుగా కట్ చేసేసుకున్నాము. అన్నీ ఇలాగే కట్ చేసేసుకోవాలి. ఇది 500 గ్రామ్స్ ఉందండి. 500 గ్రామ్స్కి 70 గ్రామ్స్ ఎక్స్ట్రానే ఉంది. 600 గ్రామ్స్ దాకుంది. ఇట్లాగా డబుల్ బాయిలింగ్ మెథడ్ చేయాలండి. ఇలా మనం దీన్నంతా మెల్ట్ చేసేసుకున్నాము. ఈ ఆయిల్ వాటర్లో ఇలా పెట్టేసి ఇదంతా కరిగిపోద్ది. కొంచెం చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇది కొంచెం కరిగేది కొంచెం లేట్ అవ్వద్దండి. ఇది వాటర్గా అయిపోవాలి. అందుకని ఇవి ఒక 100 గ్రామ్స్కి 2 స్పూన్స్ వేసుకున్నాము. ఈ పౌడరు అంటే 12 స్పూన్లు వేసుకోవాలి. పన్నెండు వేసుకున్నాము. దీనిలోనే కొంచెం అలోవెరా జెల్ వేసుకున్నాము. టూ స్పూన్స్ వేసుకున్నామండి. దీనిలో ఒక సోప్కి ఒక క్యాప్సూల్ లెక్కన 6 వేసుకున్నాము. ఇప్పుడు 6 వేసుకున్నాము విటమిన్ ఈ క్యాప్సూల్స్. ఇప్పుడు కొంచెం క్యాస్టర్డ్ ఆయిల్ వేసుకున్నామండి. జస్ట్ కొంచెం ఇది ఫైన్గా ఇలా మొత్తం కలుపుకొనేస్తాము. అయిపోయింది. మౌల్స్ ఒకటే ఉంది, అందుకే ఇట్లా వాటిల్లో కూడా పోసాను. ఎలా వస్తాయో చూస్తామనేసి. అంతే ఫ్రెండ్స్, వీడియో రేపు మళ్ళీ చూపిస్తాను. 3 గంటల తర్వాత మళ్ళీ ఎలా ఉండదో మళ్ళీ చూపిస్తాను. ఇలా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది. గట్టిగా వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఎలా ఉన్నాయి సోప్స్? బాగున్నాయి ఫ్రెండ్స్. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. బాగుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.